సీఎస్‌కే వచ్చేసి దారుణంగా అయితే విఫలమైంది. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు చపాక్‌లో వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ అయితే కోల్పోయినట్టున్నారు. ఇక్కడ వరుసగా 6 మ్యాచ్‌లు అయితే ఓడిపోయారు. 200 స్కోర్ చేసినా గానీ వాళ్ళు పంజాబ్‌తో అయితే గెలవలేకపోతున్నారు. ఓన్లీ ఒకసారి మాత్రమే గెలిచారు. లాస్ట్ 6 టైమ్స్‌లో వచ్చేసి 200 చేశారు. అక్కడ 5 టైమ్స్ అయితే పంజాబ్ అయితే చేజ్ చేసింది 200 స్కోర్‌ని. ఓన్లీ ఒకసారి 2008లో అయితే వాళ్ళు గెలచగలిగారు 200 చేసినా గానీ. ఇక్కడ చూసుకుంటే పంజాబ్ వచ్చేసి 9 సార్లు అయితే 200 ప్లస్ స్కోర్‌ని అయితే చేజ్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ హైయెస్ట్ టోటల్ వచ్చేసి చేంజ్ చేసినప్పుడు 260 ప్లస్ అదొచ్చేసి 2024లో అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతమైన మ్యాచ్ ఇక్కడ. పంజాబ్ బౌలర్లు కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. లేకుండా అంటే ఇంకొక 20 రన్స్ అలా వచ్చేటివి. ముఖ్యంగా వచ్చేసి చాహల్ వచ్చేసి 3 ఓవర్‌లే వేసినా గానీ చాలా వరకు అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇక్కడ 3 ఓవర్‌లో 21 రన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే చాహల్ ఇంకొక ఓవర్ కూడా ఎయ్యాల్సింది. అదైతే అయ్యర్ చేయలేకపోయాడు. అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఇంకొక ఓవర్ ఇచ్చేసింటే బాగుండేది. కానీ దూబే ఉండడం వల్ల అయితే అయ్యర్ ఆ సాహసం అయితే చేయలేకపోయాడు. దానివల్ల అతనికైతే ఓవర్ ఇవ్వకుండానే సబ్స్టిట్యూట్ అయితే తెచ్చుకున్నాడు. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. ఓవరాల్‌గా మ్యాచ్ చూసుకుంటే చాలా బాగా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి సంజు శాంసన్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అతనైతే 7 రన్స్ చేసి 7 బాల్స్‌లో 7th మ్యాచ్ అవుట్ అయ్యాడు. అంటా ఉంటారు కదా! తలా ఫర్ రీజన్ అలా అయితే అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే సంజు శాంసన్ అయితే అతనికి వచ్చిన ఛాన్స్‌లు అయితే యూజ్ చేసుకోలేకపోతున్నాడు. తర్వాత వచ్చినటువంటి ఆయుష్ మాత్రే అయితే ఒక ఓపెనర్ లాగా సూపర్‌గా అయితే ఆడాడు. అతను వచ్చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు. అప్పటి వరకు అయితే చాలా నెమ్మదిగా స్కోర్ వచ్చేది. ఈవెన్ పవర్ ప్లేలో ఒక 50 అన్నా చేయగలుగుతారా అనే స్టేజ్‌కి వచ్చేసాం. అటువంటి స్టేజ్‌లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. ఈవెన్ అక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నా గానీ ఇతనే చాలా అద్భుతమైన ఆట అయితే ఆడాడు. అతని కారణంగానే 200 అనేది సాధ్యమైంది. తర్వాత వచ్చేసి మిడిల్ ఆర్డర్‌లో శివం దూబే అంతో ఎంతో ఆడుతున్నప్పుడు వచ్చినటువంటి సర్ఫరాజ్ ఖాన్ చాలా అద్భుతమైన ఆట ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి 12 బాల్‌ల 32 అయితే చేశాడు. అద్భుతమైన ఒక 6 తర్వాత వచ్చేసి 4లు హ్యాట్రిక్ 4s కూడా కొట్టాడు. సో అతని కారణంగా 200 అయితే సాధ్యమైంది. లేకుండా అంటే 190, 180 అలా అయితే ఉండేది స్కోరు. దూబే వచ్చేసి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఇక్కడ. 100 స్ట్రైక్ రేట్ అట్లా ఆడాడు. లాస్ట్‌లో వచ్చేసి హిట్టింగ్ చేశాడు. ముఖ్యంగా చూసుకుంటే పంజాబ్ అద్భుతమైన బౌలింగ్ అయితే చేసింది అతనికి. అతను రీచ్‌లో ఎక్కడా బాల్ వేయలేదు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ వైడ్ లైన్ అలా అయితే బాల్ వేశారు. సో అందువల్లనే దూబే అయితే అంతగా ఆడలేకపోయాడు. లెగ్ సైడ్ కానీ, ఫుల్ టాసెస్ కానీ, యార్కర్ లెంత్ అలా వేసింటే ఖచ్చితంగా దూబే 6లు కొట్టేవాడు. అతను కొట్టిన వాటిల్లో వచ్చేసి చాలా వరకు 4s అయితే వచ్చాయి. సో ఇక్కడ మంచి ప్లాన్‌తోనే వచ్చారు పంజాబ్ అయితే. సో ఇక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే ఆయుష్ మాత్రే, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్ వల్లనైతే వాళ్ళు 200 చేశారు. ఇక్కడ కెప్టెన్ గైక్వాడ్ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. సో అతను వచ్చేసి పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు. పంజాబ్ బౌలర్లు చూసుకుంటే వచ్చేసి హర్షదీప్ సింగ్ ఏం వికెట్లు అయితే తీయలేడు. 4 ఓవర్లలో 40 రన్స్ అయితే ఇచ్చాడు. బార్లెట్ 4 ఓవర్ 48 రన్స్, ఒక వికెట్ అయితే తీశారు. సంజు శాంసన్ ఇంపార్టెంట్ వికెట్. తర్వాత మ్యాక్రో జాన్సన్ 43 రన్స్ అయితే ఇచ్చాడు. 4 ఓవర్లో ఒక వికెట్ తీసుకున్నాడు. విజయ్ కుమార్ మంచిగా అయితే బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి చాహల్ ఒక వికెట్ తీసుకున్నాడు. 3 ఓవర్లు 21 రన్స్ అయితే ఇచ్చాడు. మా ఇక్కడ వచ్చేసి స్టోయినిస్ 17 అయితే ఇచ్చాడు. సో ఆ ఓవర్‌ని చాహల్‌కి మధ్యలో ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే ఖచ్చితంగా వికెట్ అయితే తీయగలడు. అక్కడ వికెట్ తీసింటే సర్ఫరాజ్ గానీ లేకుండా అంటే శివం దూబేది వాళ్ళు 200 స్కోర్ కూడా చేసేవాళ్ళైతే కాదు. కానీ అక్కడ శ్రేయస్ అయ్యర్ యొక్క తప్పిదం ఖచ్చితంగా ఉంది. దానివల్ల ఇతన్నైతే లాస్ట్ ఓవర్ యూజ్ చేసుకోలేకపోయాడు. తర్వాత వచ్చేసి 19th 20 ఓవర్ ఉన్నప్పుడైతే ఇతన్నైతే బయటికి పంపించేసి అక్కడ ప్రియాంష్ ఆర్యానైతే లోపలికి తెచ్చాడు. ఎందుకంటే అతనికి కొంచెం వార్మప్ లాగా ఉంటుందని. సో అక్కడ చాహల్‌కి ఓవర్ ఇవ్వకూడదని అయితే ఖచ్చితంగా అయ్యర్ ఫిక్స్ అయ్యి ఆ పని చేశాడు. సో చూసుకుంటే మంచి బౌలింగే. ఈవెన్ 40, 40 కొట్టించుకున్నా కానీ వికెట్లు తీశారు. లేకుండా అంటే 240, 230 దాకా అయితే స్కోర్ వెళ్ళేది. మంచి టైంలో వికెట్లు అయితే తీశారు. చేజింగ్‌కి వచ్చిన పంజాబ్‌కి అయితే స్టార్టింగ్‌లోనే మంచి ఆరంభం అయితే లభించింది. ప్రియాంష్ ఆర్య కళ్ళు చెదిరే ఆరంభాన్ని అయితే ఇచ్చాడు. అతని ఆరంభం కారణంగానే వాళ్ళైతే 200 ఈజీగా చేయగలిగారు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు. 11 బాల్‌లో 39 రన్స్ అయితే చేశాడు. ఇక్కడ వచ్చేసి 4 6లు, 3 4లు అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో అంత స్టార్ట్ లభించినప్పుడు ఖచ్చితంగా అయితే గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్ కూడా ఇలాంటి అద్భుతమైన ఆరంభాన్నే ఇచ్చాడు ఫిన్నెల్. కానీ వాళ్ళైతే యూజ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ అంతగా రాణించలేదు. కానీ ఇక్కడైతే స్టోరీ వేరేగా ఉంది. పంజాబ్ విషయంలో చూసుకుంటే చేజింగ్ చాలా బాగా చేశారు. ఎక్కడంటే ఒక ఓపెనర్ ఆడుతున్నప్పుడు ఇంకొకరు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత వికెట్ పడిన తర్వాత ఇంకొక ఓపెనర్ ఆడాడు. అక్కడ ఇద్దరు ఓపెనర్లు వెళ్ళిన తర్వాత కనూలి బాగా ఆడాడు. కనూలి అవుట్ అయిన తర్వాత అయ్యర్ బాగా ఆడాడు. సో ప్రతి ఒక్కరు కూడా యాక్సిలరేట్ అయితే చేశారు. దానివల్లనే 200 అనే స్కోర్‌ని ఈజీగా అయితే చేజ్ చేయగలిగారు. ఫస్ట్ ప్రియాన్స్ ఆర్య ఆడుతున్నప్పుడు ప్రభు సిమ్రాన్ సైలెంట్‌గా ఉన్నాడు. ఆర్య అవుట్ అయిన తర్వాత ప్రభు సిమ్రాన్ తగులుకున్నాడు. ప్రభు సిమ్రాన్ పోయినాక కనోలి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అక్కడ కనోలి తర్వాత అయ్యర్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళైతే మంచి ఇన్నింగ్స్ ఆడారు. వాళ్ళ వల్లనే ఆ నలుగురు బ్యాట్స్మెన్ వల్ల 200 అనేది ఈజీగా చేజ్ చేయగలిగారు. ఈవెన్ అయ్యర్ 50 కొట్టినా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ప్రియాంష్ ఆర్యాకి వచ్చింది. ఎందుకంటే అతను వచ్చేసి ఆల్మోస్ట్ 354 స్ట్రైక్ రేట్‌తో అయితే స్కోర్ చేశాడు. అతని వల్లనే ఈజీ అనిపించింది మ్యాచ్ కూడా. సో పవర్ ప్లేలోనే పంజాబ్ గెలుస్తుందంతే నమ్మకం అయితే వచ్చేసింది. నేహల్ వజీరా, శశాంక్ సింగ్ తర్వాత స్టోయినిస్ వీళ్ళైతే
అంత బాల్స్ కూడా ఆడలేదు. ముఖ్యంగా స్టోయినిష్ 3 బాల్‌లో 9 రన్స్, తర్వాత శశాంక్ కింగ్ 6 బాల్‌లో 14 రన్స్, ఒదేరా వచ్చేసి 9 బాల్‌లో. ఇతను ఒక్కడే కొంచెం స్లోగా ఆడాడు. చూసుకుంటే ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా స్కోర్లు అయితే చేశారు అవసరానికి తగ్గట్టుగా. ముఖ్యంగా అయ్యర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతను వచ్చేసి స్పిన్నర్లను కొట్టిన తీరు చాలా అమోఘం ఇక్కడ. ముఖ్యంగా వచ్చేసి రాహుల్ చహార్‌ని కొట్టినాడు, కుక్కర్‌ని కొట్టినాడు. ముఖ్యంగా వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక పేస్ బౌలర్‌ని అలా తెచ్చుకుంటే బాగుండేది. కానీ స్పెషలిస్ట్ బౌలర్ అన్నట్టు వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయితే రాహుల్ చహార్‌ని తెచ్చుకున్నారు. ఇతనికి మామూలుగా కొట్టలేదు. ఇతను వచ్చేసి ఓవర్లు వేస్తే 46 రన్స్ ఇచ్చాడు. వికెట్ అయితే తీయలేకపోయాడు. అయ్యర్ ఇతన్ని మొత్తం డ్యామేజ్ అయితే చేశాడు. సిఎస్కే బౌలింగ్‌లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ వచ్చేసి పర్వాలేదు. 9 రన్ రేట్‌తో అయితే అతను 28 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్లలో. హెర్నీ ఇతను వికెట్ తీశాడు కానీ 2 అయితే, కానీ స్కోర్ అయితే 54 ఇచ్చాడు. కంబోజ్ 2 వికెట్స్ తీశాడు కానీ 43 ఇచ్చాడు. ఎవరు కూడా 10 కంటే తక్కువ అయితే కొట్టించుకోలేదు. ఓన్లీ ఇక్కడ 9 వీళ్ళ అకానమీ బెస్ట్ అంటే అది వచ్చేసి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరే 9కి కొట్టించుకున్నారు. మిగతా వాళ్ళంతా 10 అబోవే. సో హెన్నీ వచ్చేసి 13 అబోవ్ కొట్టించుకున్నాడు. సో ఇట్లా స్కోర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే నువ్వు 300 చేసినా కానీ ఓడిపోతారు. సో అదే జరిగింది. సిఎస్కే చూసుకుంటే కార్తిక్ శర్మ తర్వాత ప్రశాంత్ వీర్ని 28 కోట్లు ఇచ్చి అయితే తీసుకున్నారు. కానీ వీళ్ళైతే అంత ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వీరు అంతో ఇంత స్పిన్ వేస్తాడు. అతనికైతే బాలే ఇవ్వడం లేదు. అక్కడ రాహుల్ చహార్ అంత కొట్టించుకున్నప్పుడు ఇతనికైతే ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కార్తిక్ శర్మ కూడా అతని మార్క్ అయితే చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా వాళ్ళకి వచ్చేసి ఇన్ఎక్స్పీరియన్స్ ఇటు పెద్ద మ్యాచ్లో ఆడినప్పుడు, దానివల్ల వీళ్ళైతే అంతగా రాణించలేకపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే ధోని లేని లోటు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే 200 స్కోర్ చేసినప్పుడు గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. 8 బాల్స్ మిగిలిచ్చి అయితే పంజాబ్ అయితే గెలిచింది. లాస్ట్ ఓవర్ దాకా కూడా రాలేదు. 210 అంటే మామూలు స్కోర్ కాదు. ఇక్కడ చూస్తుంటే ఐపీఎల్లో మొత్తం మారిపోయినట్టుంది సిచ్యువేషన్. 200 చేసినా కానీ నమ్మకం లేకుండా పోయింది. ముఖ్యంగా వచ్చేసి చెన్నై పిచ్ ఒకప్పుడు 180, 160 చేసినా కానీ స్పిన్కు అనుకూలించేటప్పుడు అయితే వికెట్లు పడేవి. ఇప్పుడైతే మొత్తం బ్యాటింగ్ పిచ్ లాగా మారిపోయింది. సో దానివల్ల కూడా ఇక్కడైతే ఎంత స్కోర్ చేసినా కానీ ఓడిపోయే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వాళ్ళైతే లాస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోవడం అనేది చెన్నైకి దెబ్బ. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్లో గెలిచినప్పుడు తర్వాత అవేలో వచ్చేసి ఒక 3 మ్యాచెస్ 4 మ్యాచెస్ గెలిచిన ప్లే ఆఫ్స్ క్వాలిఫై ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం హోమ్ అడ్వాంటేజ్లో ఓడిపోతాం, తర్వాత వచ్చేసి అవేలో ఓడిపోతాం అంటే క్వాలిఫై కాలేము. సో అదే ఇప్పుడు సిఎస్కేకి ఇబ్బంది అవుతుంది. సో మీరేమనుకున్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.